హాయ్ మామ, అక్కినేని అఖిల్ గారు హీరోగా యాక్ట్ చేసిన లెనిన్ మూవీ అయితే చూడడం జరిగింది. ఈ సినిమా ఫుల్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోతే తమ్ముడు నీకు సినిమా ఎలా అనిపించిందమ్మా? అనియా నాకు సినిమా అయితే మాత్రం కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఓకే అంటే ఓకే ఓకే సినిమా నేను ఒక 80% 60% కంప్లైంట్స్ చెప్తాను సినిమా మీద. ఓకే మిగతా 40% కొన్ని పోర్షన్స్ బాగుంటాయి, కొన్ని బ్లాగ్స్ బాగుంటాయి. ఏం బాగుంటాయి అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే నాకు పర్సనల్గా చెప్పాలంటే సినిమా పర్లేదు అనిపించింది, బాగానే అనిపించింది. అంటే అఖిల్ ఇంతకు ముందు ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ఈ సినిమా యాక్టింగ్ టాప్ నాచ్ నాకు తెలిసి. అంటే కొన్ని సీన్స్లో కొన్ని యాక్షన్ బ్లాక్లో సెకండ్ హాఫ్లోనే వచ్చే ఒక ఎపిసోడ్ ఉంటుంది, హీరోయిన్తో ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ కానీ అంటే ఎమోషనల్ సీక్వెన్సెస్ అఖిల్ అంత బాగా యాక్ట్ చేశారంటే నాకు ఆయన యాక్టింగ్ పీక్ స్టేజ్ అయితే అనిపించింది. అది మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్ ఇది, మంచి క్యారెక్టరైజేషన్ పడింది ఎక్కువ. ఆ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటది. ఆ చిత్తూరు యాసన కానీ అన్నిటిని బాగా మేనేజ్ చేశారు. అండ్ ఇందులో హీరోయిన్ కూడా బాగుంది, హీరోయిన్ భాగ్యశ్రీ బోసే. సినిమాకి పేరు కింద బాగుంది. యాక్టింగ్ అక్కడక్కడ చిన్న చిన్న తేడా అనిపించిన హీరోయిన్ అందంగా ఉంది, అభినయం కూడా ఉంటే ఇంకా బాగుండేది. బాగుంది. అండ్ ఇందులో ఈ సినిమాలో నాకు బాగా అనిపించింది కురుక్షేత్రం అనే కాన్ఫ్లిక్ట్ ని, దాన్ని పల్లెటూరు కథకి ఒక కురుక్షేత్రం కాన్ఫ్లిక్ట్ బ్లెండ్ చేయడం అనేది నాకు బాగా అనిపించింది. సినిమా స్టార్టింగ్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది నాకు. సినిమా స్టార్టింగ్ నేను చాలా రోజుల తర్వాత అనుకుంటా సినిమా స్టార్టింగ్ 5 నిమిషాల్లోనే సినిమా స్టోరీ ఇన్వాల్వ్ అయిపోవడానికి ఒక చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ పెడతారు. అక్కడ సత విద్య అనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో టైటిల్ కార్డు పడితే అది సినిమాకి సెకండ్ హీరో అంటే తమనే. అసలు ఎలివేట్ చేస్తాడు సీన్స్ ని, అక్కడ అవసరం లేదు నేను కొడతాను సార్, హీరో నడిచొస్తాడు సార్, శత విధి రా అంటాడు. మ్యూజిక్ అంటే హీరో చిన్న ఫైట్ సీక్వెన్స్, ఓకే ఇక్కడ హీరోల ఫైట్ సీక్వెన్స్ కొడతాడు శత విధి రా. ఇంకా మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే టాప్ నాచ్. సాంగ్స్ లో నాకు ఎక్కడ కంప్లైంట్ అనిపించింది అంటే ఫస్ట్ సాంగ్ ఒకటి వచ్చింది, ఆ జాతర సాంగ్. అది ఇంతకుముందు రిలీజ్ చేసిన సాంగ్ అయినా అది పెద్దగా ఎఫెక్ట్ గా అనిపించలేదు. నన్ను అడిగితే సాంగ్స్ తీసేయడం బెటర్ అని చెప్తాను, ఎందుకంటే కథ యొక్క ఫ్లో ని అడ్డేస్తున్నాయి. మళ్ళీ సాంగ్స్ తర్వాత వచ్చే కథ మనం ఇన్వాల్వ్ అవ్వలేము, అక్కడ ఆ ఫ్లోని అడ్డేస్తుంటది అనమాట. ఓకే అంటే తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం హైలైట్ ఇచ్చిన సాంగ్స్ తో కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాము. అండ్ సినిమాటోగ్రఫీ సినిమాకి వేరే లెవెల్, చాలా బాగా హెల్ప్ చేసే కొన్ని సీన్స్ కి, కొన్ని మంచి ఫ్రేమ్స్ గానీ అవి గానీ కంపోజిషన్, యాక్షన్ సీన్స్, సినిమాటోగ్రఫీ సినిమాని వేరే లెవెల్కి అయితే తీసుకెళ్ళాయి. ఇంకా కంప్లైంట్ అంటావా సినిమాలోని ఆ ట్విస్ట్లు చాలా సార్లు, అంటే చాలా మంది సూర్యదేవర్ నాగవంశి గారు ప్రొడ్యూసర్ కానీ ఈ ట్విస్ట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయలేరు అలాంటివి చెప్పారు కదా. ట్విస్ట్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసేటట్టే అనిపించింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో ముందు సీన్ లో చెప్పేస్తాను, అంతా ట్విస్ట్ మరీ టాప్ ఎక్స్ట్రాడినరీ ట్విస్ట్ అయితే నార్మల్ ట్విస్ట్. అండ్ ఈ సినిమాలో అంటే లెనిన్ సినిమా ఇంతకు ముందు అంటే చూసినప్పుడు కూడా అఖిల్ సినిమాలో కొంచెం ఎంత ఇలా కమర్షియల్ మూవీ అయినా యాక్షన్ బ్లాక్ మూవీ అయినా కూడా కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరో ఒకరు. ఈ సినిమాలో 1% కూడా కామెడీ ఉండదు. కానీ ఈ కథకి అడ్వాంటేజ్ ఏంటంటే కామెడీ స్కోప్ ఉంటుంది, యూజ్ చేసుకోలేదు డైరెక్టర్ అక్కడ. ఎందుకంటే గెటప్ శ్రీను ఉన్నారు, నెక్స్ట్ లక్ష్మణ్ ఉన్నారు, ప్రవీణ్ ఉన్నారు, ఇలా చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు. ఆ క్యారెక్టర్స్ కి ఇంక్లూడింగ్ చెప్పాలంటే గెటప్ సీన్ గారు తెస్తే ఇంకెవరికి పెద్ద డైలాగ్స్ కూడా ఉండవు. అది నార్మల్ ఏ జూనియర్ ఆర్టిస్ట్ తో చేయించినా సరిపోతుంది, వాళ్ళు నుంచి ఇచ్చేసారు. అండ్ శివాజీ గారి రోల్ కూడా నాకు మిక్స్డ్ ఫీలింగ్ లా అనిపిస్తుంది. ఎందుకంటే శివాజీ గారిని అఖిల్ గారిది మంచి ఎమోషనల్ బాండ్ అని చెప్పి చూపిస్తారు మనకి సినిమాలో. అది అంత పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వదు. ఈ సినిమాలో మేజర్ మైనస్ ఏంటంటే రైటింగ్ లో ఎక్కడ కూడా ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు. ఒక కోర్ ఎమోషన్ ఉంటుంది కానీ ఆ కోర్ ఎమోషన్ ఫీల్ అయ్యే ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ షాట్ కానీ, ఒక రైటింగ్ కానీ, ఒక డైరెక్చువల్ లక్షణాలు కానీ ఎక్కడ కనిపించవు నాకు. అంటే ఆ డైరెక్షన్ ఫాల్ట్ అని అనిపించింది నాకైతే. అంటే ఇప్పుడు ఏదైనా సినిమా మనం కనెక్ట్ అయ్యామంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయితే సినిమా వేరే లెవెల్కి అయితే వెళ్ళిపోతుంది. ఈ సినిమాలో ఎమోషనల్ కనెక్ట్ అవ్వడానికి స్కోప్ ఉన్న ఆ క్యారెక్టర్స్ అంత ఎమోషనల్ కనెక్ట్ అయినట్టు సీన్స్ అయితే పడవు మనకి. కానీ నెక్స్ట్ సీన్ లో మాత్రం వాళ్ళు ఎమోషనల్ అని చూపిస్తే ఒక్కసారిగా సీన్ చూసేసరికి అది ఎమోషనల్ అయితే మనం అవ్వం కదా. ఏం చేసినా మనం ఎలాంటి సినిమా అయినా ఎండ్ ఆఫ్ ది మూవీ అయ్యేసరికి మనం ఫీల్ అవ్వాల్సింది ఆ ఎమోషన్. క్యారెక్టర్ మధ్య బాండ్స్ సరిగా ఎస్టాబ్లిష్ చేయరు. అసలు మేజర్ గా అసలు మన ఫీల్ అవ్వాల్సింది ఆ కెమిస్ట్రీ, హీరోయిన్ కి హీరోకి లవ్ స్టోరీ. అసలు సినిమా లవ్ స్టోరీ, ఆ లవ్ స్టోరీ కెమిస్ట్రీని మనం ఫీల్ అవ్వలేం. ఇది జస్ట్ ర్యాండమ్ గా చెప్తే అసలు ఒక ఫ్రెష్ ఫీల్ రాదు. అది చాలా ఆడ్ గా ఉంటది అనమాట, అనిపించింది. ఓకే బట్ ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం
కొన్ని బ్లాక్స్ మాత్రం హైలైట్గా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం నాకు బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ సినిమా ఫస్ట్ చూసినప్పుడు హాఫ్ లో కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ కంప్లైంట్ ఏంటంటే సినిమా నడిచేది హీరోయిన్ మీద, కానీ నాకు ఎక్కడ చిరాకు వచ్చిందంటే హీరోయిన్ వచ్చిన తర్వాత ఎందుకో సైడ్ ట్రాక్ వెళ్తుందేమో, మూవీ కథని తప్పిస్తుందేమో, కథని సరిగా బ్లెండ్ అవ్వట్లేదు అనే ఫీల్ అయితే వచ్చింది. అంటే ఆ ఫ్రెష్ ఫీల్ రాలేదు నాకు. కొన్ని బ్లాగ్స్ లో నేను కొంచెం అది ఫీల్ అయ్యాను. నా పర్సనల్ ఫీలింగ్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ నాకు పర్లేదు అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం ఒకే ప్లేస్ లో ఉండడం వల్ల, అంటే ఒక సిచ్యువేషన్ లో దాని తర్వాత స్టోరీని రివీల్ చేస్తారు. అండ్ విలన్ క్యారెక్టరైజేషన్ కూడా మనకి విలన్ అందరి ముందు మంచోళ్ళగా యాక్ట్ చేసి లాస్ట్ లో చెడ్డడని తనే అందరి ముందు ఒప్పించుకున్నట్టు చూపిస్తుంది. అది అంత పర్ఫెక్ట్ గా అయితే అనిపించలేదు నాకు. సిచ్యువేషన్ పరంగా రాదు, కావాలని నేను చెప్పుకోవాలి అన్నట్టు చెప్పుకుంటా. ఆ విలన్ క్యారెక్టరైజేషన్ అలా ఉండడం వల్ల అనుకుంటా చాలా మందికి, ఇప్పుడు నీకైనా నాకైనా దసరా మూవీ గుర్తొచ్చిందని. నాకు ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి దసరా మూవీ గుర్తొచ్చింది. ఇప్పుడైతే ఈ ఫ్రెండ్ అది ట్విస్ట్ రివీల్ అయిందో, అది నాకు ఏ సినిమా అంటే బంగారాజు సినిమా ఉంటది కదా నాగ చైతన్య, నాకు ఆ మూవీ గుర్తొచ్చింది. ఎందుకంటే సేమ్ అదే కాన్ఫ్లిక్ట్ లో ఉంటది మూవీ కూడా. ఓకే, అదే. బట్ అంటే ఎంత ఎన్ని నెగిటివ్స్ ఉన్నా కూడా పాజిటివ్స్ కూడా ఉన్నాయి సినిమాలో. అందులో టాప్ అఖిల్ గారు అండ్ ఎస్ఎస్ తమన్. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అయితే చెప్తాను నేను, ఖచ్చితంగా పర్ఫార్మెన్స్. సో ఇది ఫుల్ డీటెయిల్ రివ్యూ. నాకు తెలిసి ఇంకా మీలో ఎవరైనా ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది ఈ సినిమా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని మోర్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షోగర్ ఛానల్.